ఐపీఎల్ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును వరుసగా రెండోసారి ఛాంపియన్గా నిలిపిన కెప్టెన్ రజిత్ పాటీదార్కు ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల భారత టీ20 జట్టులో చోటు దక్కకపోవడంపై మాజీ ఓపెనర్ సదగ్గోపన్ రమేష్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సీజన్లో పాటీదార్ 42 సగటు 192.69 స్ట్రైక్ రేటుతో 501 పరుగులు చేసి అద్భుతంగా రాణించారు. ఎంఎస్ ధోని, రోహిత్ శర్మల తర్వాత వరుసగా 2 ఐపీఎల్ టైటిళ్లు గెలిపించిన కెప్టెన్ గా రికార్డు సృష్టించిన అతన్ని విస్మరించడంపై రమేష్ ప్రశ్నలు లేవనెత్తారు. ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగా శ్రేయస్ అయ్యర్ కు టీ20 కెప్టెన్సీ ఇచ్చినప్పుడు పాటీదార్ కు కనీసం ఆటగాడిగా లేదా ఇండియా ఏ జట్టు కెప్టెన్ గానైనా ఎందుకు అవకాశం ఇవ్వలేదని ప్రశ్నించారు. విజేత జట్టు నుండి ఒక్క ఆటగాడిని కూడా ఎంపిక చేయకపోవడం సమంజసం కాదని అన్నారు. మరోవైపు యువ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ కు టెస్టులో తగిన అవకాశాలు రావడం లేదని రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన టెస్టులో సాయి సుదర్శన్ 81 పరుగులతో రాణించినప్పటికీ పడిక్కల్ను పక్కన పెట్టడాన్ని తప్పుబట్టారు. ఇంగ్లాండ్ పరిస్థితులు కఠినమంటూ సాయి సుదర్శన్ను సమర్థించిన కోచ్ గౌతమ్ గంభీర్ వాదనను ఆయన గణాంకాలతో తిప్పికొట్టారు. సాయి ఆడిన ఇంగ్లాండ్ సిరీస్లో భారత సగటు స్కోరు 381 కాగా 12 సెంచరీలు నమోదయ్యాయి. కానీ పడిక్కల్ ఆడిన ఆస్ట్రేలియా సిరీస్లో సగటు స్కోరు 213 మాత్రమే. పైగా అక్కడ కేవలం 3 సెంచరీలే నమోదయ్యాయి. అత్యంత సవాలుతో కూడిన పరిస్థితుల్లో ఆడి దేశీ క్రికెట్లో నిలకడగా రాణిస్తున్న పడిక్కల్కు అన్యాయం జరిగిందని రమేష్ పేర్కొన్నారు. ఈ ఇద్దరు ఆటగాళ్ల వ్యవహారం భారత జట్టు ఎంపిక విధానాలపై మళ్లీ చర్చకు దారితీసింది.